శ్రీరామచంద్రుడు ప్రతిష్టమైనటువంటి దివ్యమైన సంవత్సరంలో ఉన్నాం మనం. మన ధర్మానికి, దేశానికి, ఆదర్శానికి శ్రీరామచంద్రుడు ఒక తలమానికం. ధర్మమయో రామ, రాముడు ధర్మమూర్తి, ధర్మమే శ్రీరామచంద్రుడు. కాబట్టి అటువంటి దివ్య పురుషుడైన శ్రీరామచంద్రుడు ఈరోజు పుంగనూరు పట్టణంలో ఈ సునంద నిలయంలో విజయం చేసి ఇక్కడ కూర్చొని కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సారాస్య గౌతమస్య ప్రధాన్విత గౌతమ సర్వోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణోరప్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సారాస్య గౌతమత్రయార్షేయ ప్రధాన్విత గౌతమ సర్వోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సారాస్య గౌతమత్రయార్షేయ ప్రధాన్విత గౌతమ సర్వోత్రోద్భవస్య. స్వయంవరంలో సీతాదేవి లేదు, సినిమాలో ఉంటుంది, కథలో లేదు. ఆమె ఒక రూమ్లో కూర్చొని ఉంది. వచ్చి చెప్పారు, అమ్మా అయోధ్య నగరం నుండి శ్రీరామచంద్రుడు వచ్చాడు, ఆ యొక్క ధనుస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టడం కాదు, దాన్ని తుంచవతల పారేశాడు. తుంచాడా? అంత అందగాడా? చలకెత్తని చెప్పారట. అందమా? ముగ్ధ రూపము, లావణ్య తేజము, కమనీయ కాంతి, ఎత్తైన రూపము, నిగారైన చెక్కిళ్ళు పాలుగారను ముట్టుతా. రాముడు లావణ్య మన్మథ రూపుడుగాడే. నిగారైన రూపం, చాలా ఎత్తుగా ఉన్నాడు. నీలమేఘ శ్యాముడు, మదన మోహన లావణ్య రూపం. ఎవరైనా వచ్చి చెక్కిళ్ళెట్లా ముట్టితే పాలుగారుతుందేమో అనిపిస్తుందా. ఆ గోవు యొక్క పొదుగులు ఎలా ఉన్నాయో లావుగా, అలా ఉందట చెక్కిళ్ళు స్వామివారికి. అబ్బా, అంత సొగసుగాడా, ఆనందమా, అంత గొప్పవాడా, ధైర్యవంతుడా, చూడాలని అనుకొని మేడ పైన అట్లా ఎక్కి చూద్దామని అనుకుందట. ఇక్కడ వచ్చి స్వామివారికి చెప్పారు, ఏవిరా ఎవరిని చేసుకుంటున్నావు? సీతమ్మ. లావణ్య రూపము, కమనీయ కాంతి, లక్ష్మీస్వరూపము, కుబ్జ రూప. అయ్యా, నీకన్నా కాస్త హైట్ తక్కువే, కానీ లావణ్య రూపం చాలా నిగారింపులతో ఉంది అమ్మ. చూస్తే కందిపోతుందేమో అనిపిస్తుంది ఎవరైనా, అంత గొప్పగా ఉంది అని అనుకున్నారట. రాముడు అనుకున్నాడట, అబ్బా ఒక్క మారు ఆ తల్లిని చూడాలా సీతమ్మని,
అని ఆయన కూడా ఒక పక్కకు వచ్చాడట. అమ్మవారు మేడపైనుంది, శ్రీరామచంద్రుడు నాడు ఒక స్తంభం అడ్డం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. అమ్మవారు కుడివైపు తిరిగిందట, ఎలా ఉందో స్వామి అని. అప్పుడు స్వామివారు ఎడం వైపుకి చూశారట, కనబడలే. అమ్మవారు ఎడం వైపుకి తిరిగేటప్పటికి స్వామి కుడివైపుకి తిరిగాడట. మళ్ళా అమ్మవారికి స్వామి కనబడలే, స్వామికి అమ్మ కనబడలే. ఇలా కాసేపు జరుగుతున్న సందర్భంలో పెద్దవాళ్ళు వచ్చి రే రే నాయన రాండి 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 రండి పాపం వెళ్ళిపోయారు. అందుకనే చూడండి, ఆ సుముహూర్తం జరిగేటప్పుడు అంతఃపటం, ఆ తెర ఎందుకు వెళతారో, ఆ లోపల ఒక ఉత్సాహం. నాకు కాబోయేవాడు ఎలా ఉన్నాడురా, నాకు కాబోయేది ఎలా ఉంది. కానీ మనవాళ్ళు ఏం చేస్తారంటే ఆ సుముహూర్త కాలం వచ్చేటప్పుడు ఓ పిచ్చి పని చేస్తారు. ఏమంటే ఎవరు జీలకర్ర బెల్లం మొదట పెడతారో వాళ్ళ యొక్క కింద వాళ్ళు ఉంటారని మనలో ఒక భావన ఉంది. అందుకని చూడండి, ఆ సుముహూర్తం వచ్చేటప్పుడు పైన ఎత్తి గోల పెట్టి చాలా చిందరవందర చేసేస్తారు. అలా చెయ్యకూడదు. ఎవరు వరించాలన్నారు, మొట్టమొదటిగా పురుషుని యొక్క శిరస్సు పైన జీలకర్ర బెల్లం పెట్టాలి. ఇది సంప్రదాయం. ఎందుకు అని అన్నారు, ఎందుకు గృహిణి గృహముచ్యతే. వివాహం తర్వాత ఆ ఇల్లు చక్కబడాలన్నా, ఆ ఇల్లు ఏమైపోవాలన్నా మూలమైన కారణము ఇంటిలో అడుగు పెట్టినటువంటి ఆడదే గృహిణి. కాబట్టి ఆమెకు వరించేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఇలాగ కాసేపు జరిగిన తరువాత ఆ వివాహ వేదికలో ఒకవైపు అమ్మవారు, ఇంకో పక్క అయ్యవారు నిలబడి ఉంటే, స్వామివారు చాలా పొడుగు కదా, ఇట్లా ఎత్తు అట్లా పైకి పైకి చూస్తున్నాడట, తొంగి తొంగి. కింద సీతమ్మ ఉంది, పాపం కనబట్టు రాముడు ఆజానుబాహుడు అడ్డ ఉంది, ఆమె పైన అలా 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 తొంగి చూస్తుందట. మధ్యలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, పరాశరుడు, భరద్వాజుడు, కళ్యాణానికి బ్రహ్మగారిగా సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి నిలబడే, నాయన అలా చూడకూడదయ్యా, ఏమనుకున్నా ముహూర్తం చాలా వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలా అందరూ ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నటువంటి సమయంలో ఆ అంతఃపటం తెరిస్తే ఆ మదన మోహన లావణ్య దివ్య విగ్రహ స్వరూపమైన చంద్రుడు సీతామాతని, జగన్మంగళదాయి అయినటువంటి ఆ సీతామాత శ్రీరామచంద్రుణ్ణి పరస్పరం చూసుకున్నటువంటి ఘట్టాన్ని ఒక్కమారు మనస్సులో స్మరిస్తే అనేక జన్మల పాపములు తొలగిపోయి మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది అని రామాయణ ఫలశ్రుతిలో రాస్తారు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైన దివ్యమైన ఘట్టం ఇప్పుడు ఈ అంతఃపటం సుముహూర్త కాలం. అందరూ తదేక చిత్తంతో ఆ రామనామాన్ని మనస్సులో భావన చేసి ఈ సుముహూర్తానికి మనం అందరం సాక్షులవుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై अभ्रातृक्यें वरुणामदिक्यें बृहस्पते इंद्रापुत्रन्ये लक्ष्मीन्दामस्ये सविरस्सुवा दक्षिणपदिक्ये विश्वापदिभ्यः सुमनाः सुमनाः जीवसोऽप्येककामास्यो नाशन्नो भवत्युपदे क्षणमुहूर्तस्य मुहूर्तोऽस्मिज्जनगन्धन्तो मुहूर्तस्तु ॐ अजानन्दवीर्यस्य श्रीमहानारायणस्य अजित्यावनिमिलमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदङ्कारविद्यतेजो वायु
श्री लक्ष्मी महालक्ष्मी स्वरूपिणी सीतारानी कन्या चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आदिष्टमैत्रावरुण कौण्डिन्यत्रयार्षे प्रवरान्विता वसिष्ठ गोत्रोद्भवस्य राजमानावाग महाराज वर्मन्त्रे सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आदिष्टमैत्रावरुण कौण्डिन्यत्रयार्षे प्रवरान्विता वसिष्ठ गोत्रोद्भवस्य महाराज वर्मण पौत्राजा सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आदिष्टमैत्रावरुण कौण्डिन्यत्रयार्षे प्रवरान्विता वसिष्ठ गोत्रोद्भवस्य महाराज वर्मण पुत्राजा सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आदिष्टमैत्रावरुण कौण्डिन्यत्रयार्षे प्रवरान्विता वसिष्ठ गोत्रोद्भवस्य कोटि ब्रह्मांडनायकाय तत्पातीताय सच्चिदानंदमूर्तये इक्ष्वाकुवंश पावनाय सूर्यवंश पावनाय श्री महाविष्णु स्वरूपाय श्री नमः ओम चिंदिकायै नमः ओम महाकाल्यै नमः ओम महालक्ष्मी नमः ओम महासरस्वत्यै नमः मांगल्य महागौर्यै नमो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षत कुंकुम पूजा समर्पयामि धूपमाग्रापयामि वाद्य ओम नादस्तनन्दति
सौभाग्यमारोग्यं देहि रूपं देहि नमो नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि पुनः पूजां च करिष्ये छत्रमाच्छादयामि तामराभ्यां वीडयामि प्रत्यङ्गरयामि गीतं श्रावयामि आर्ययोजयामि अश्वारोहयामि गदानारोहयामि चुनमुपत्तयेन्द्रियायेन भक्तेन महेश्वरी यत्पूजितं मया देवी तदस्तुते ज्ञानावाहनं जोड़जोजा पूजा विधानेन भगवती सर्वात्मिके मांगल्य महाकोट्याः सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वतानि ध्रुवो राजा विरामयम् इहैवैधिमाद्य विश्वाः पर्वतिवाविधाने इन्द्रैवेह ध्रुवस्तिस्वा विहारास्तमुदानया हरिस्तमुदन्यतः अधरेदं तु चक्रमः इन्द्रैव विप्रादित्वा अवाक्षेत्राणि दन्दयन्तो इन्द्रेण मदीधरतो ध्रुवेण हविषा तस्मै देवाय ब्रुवन्न अयञ्च ब्रह्मणस्पतिः संपत्तो